అనిపించింది. కొంచెం సంక్షేమం వైపు ఫోకస్ తక్కువ అన్న అభివృద్ధి ఎక్కువ చేస్తాం. ఏముందండి అన్నీ ఒకలాగా ఉన్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా. ఎందుకంటారు ఇవాళ కూరలు అంటే 500 అయింది 4 కేజీలు. నిన్న ఈ పెట్రోల్ ధరలు పెరిగాయి. పెరిగినాయి. ఈ గ్యాస్ రాయితీ అన్నాడు. గ్యాస్ రాయితీ చాలా మంది పడుతున్నా, ఎవరికి పడుతున్నా. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మధ్య తరగతి వచ్చే పెన్షన్ కూడా ఆపేశారండి. 3 ఏళ్ళు అయింది పెన్షన్ కూడా ఆపేశారు. సంవత్సరాలు ఇచ్చారు, పెన్షన్ కూడా లేదు. మొన్న వరద బాధితులు దేవీనగర్లో ఉంటాం మేము, వరదలు వచ్చినాయి. ఆ వరదల డబ్బులు కూడా రాలా, చాలా ఇబ్బందిగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అరకులో ప్రసంగించారు. ఎలా అనిపించింది? అక్కడ మన్యం ప్రాంతాల యొక్క అడవి తల్లి బిడ్డలను ఆదుకుంటామంటున్నారు. సభ ఏదైతే అంశం పేరే అడవి తల్లి బిడ్డ. ఎలా అనిపించింది? ఇప్పుడు కొంతలో కొంత ఈ కూటమి ప్రభుత్వం పర్వాలా, అభివృద్ధి కానీ మన దేశభక్తి కానీ చాలా విషయాల్లో చాలా బాగుంది. కానీ 15 ఏళ్ళు ఉండాలి, 15 ఏళ్ళ పాటు ఉండాలి. మన దేశ భవిష్యత్తు బాగుండాలంటే సమగ్రత, సమతుల్యత, అహంకారం, పొగరు ఇవి లేకుండా ఉండాలి. తర్వాత ప్రశాంతంగా ఉండాలి. అందరూ ధరలు అధిక ధరలు తగ్గించాలి. ఇప్పుడు ఉచితాలు ఇచ్చి ఒక 10 మందికి ఇచ్చి 100 మంది దగ్గర ధరలు పెంచి లాగుతాం మంచిది కాదుగా. ఇస్తే సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వాలి, లేని వాళ్ళకి. కొంతమందికి ఇచ్చి 100 మందికి ఇచ్చి 1000 మందికి ఇచ్చినట్టు చూపించకూడదు. ఈ సంక్షేమ పథకాలు కాకుండా అందరికీ ధరలు తగ్గిస్తే అన్నీ బాగుంటాయి, సమస్య ఉండదు. అందరికీ నిరుద్యోగ సమస్య పోయేలా చూడాలి. చదువులే కాదు, నిరుద్యోగ సమస్య పోవాలి. విద్య, వైద్యం అన్నీ ఫ్రీగా జరగాలి. విద్య, వైద్యం, ఉపాధి అన్నీ సక్రమంగా ఉంటే ఉచితం ఏం అక్కర్లా, అందరూ బాగుంటారు. మరొక అంశం ఏంటంటే సార్, నిన్న ఏమన్నారంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు అరకు వెళ్ళే పరిణామంలో ఒక 30 మంది విద్యార్థులు ఏదైతే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయిపోయి క్యాన్వాయిలో ఇరుక్కుపోయారు. పాపం వాళ్ళ తల్లిదండ్రులు రోదనలో ఉన్నారు. ఏదైతే ఉందో ఆ పెందుర్తి నియోజకవర్గంలో జరిగింది. ఇదంతా ఎలా అనిపిస్తుంది? పవన్ గారు సేవ చేస్తారండి, ఆయన చేయగలిగే మనిషి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ బాగానే పనిచేస్తారు. పవన్ గారు బాగానే అందరూ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉంది. కాకపోతే అధిక ధరలు తగ్గించాలి. ప్రతి వస్తువు మీద రూపాయికి 100 రూపాయలు వేస్తున్నారు. 10 రూపాయలు ఇవ్వడం, 100 రూపాయలు లాగడం. మరొక అంశంలోకి వెళ్దాం సార్. అయితే ఏంటంటే, ఈరోజు ఏదైతే రాప్తాడు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల పరామర్శకి వెళ్తున్నారు. ఒక ఆయన చనిపోయారు గొడవలో. ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా ప్రజల్లో మమేకం అవుతున్నారు కాబట్టి మళ్ళీ అతని ఛాన్స్ ఉందా? ఆయనకి మళ్ళీ ఛాన్స్ ఉందండి. రాబోయే ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు, చెప్పలేం. అప్పుడు వీళ్ళ కూటమి ప్రభుత్వం నిర్ణయాలను బట్టి ఉంటుంది. అందరూ బాగానే పనిచేస్తారు. ఏదైతే ఉందో ఎన్డీఏ భాగంగా వీళ్ళు 15 ఏళ్ళు ఎలా అయితే మోడీ గారు వచ్చారో, ఇంకో 15 ఏళ్ళు కూడా మేమే ఉంటే ఒక అభివృద్ధి చూడొచ్చు. అభివృద్ధి ఉండాలి, సంక్షేమం కొంతవరకు ఉండాలి. అందరికీ కాకుండా కొంతమందికి, అర్హత ఉన్న వాళ్ళకి. కాకపోతే ధరలు అందరికీ తగ్గిస్తే బాగుంటుంది. కల్లా కూడా ఈ పథకాలు అందేటట్టు చూస్తామంటున్నారు. ఇప్పుడు వరకు ఏమైనా అందుకున్నారు? ఇప్పటి వరకు ఇంకేం అందుకోలేదు. ఎలా ఉంది మేడం? మరి 10 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో అనేక అంశాలు చెప్పారు కానీ ఇంతవరకు ఇంకేం అమలు పెట్టలేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏదైతే విశాఖపట్నం నియోజకవర్గం అరకులో ఏదైతే సభ పెట్టారో అన్నీ సక్రమంగా చేస్తానంటున్నారు. మన్యం ప్రాంతాలు, అటు చివరి అడవి ప్రాంతాల్లో కూడా ఈ రోడ్లు అన్ని సుపరిపాలన అందిస్తామంటున్నారు ఏసీ. ఎలా అనిపిస్తుందో? ఆయన చేయగలరా? చేస్తారు. అనేక హామీలు ఇచ్చున్నారు. ఆయన హామీ ఇచ్చినవన్నీ పాటిస్తారు. మీరు ఓట్లు వేసినా వేయకపోయినా కూటమి ప్రభుత్వానికి వేసిన వాళ్ళతో పాటు ఏ వాళ్ళకి కూడా నేను సమన్యాయం చేస్తామంటారు. ఆయన చేస్తారండి. ఎలా ఉంది? అంటే ఆయన ఇచ్చే హామీలన్నీ సక్రమంగా అవుతాయి అంటారా? అవుతాయండి. అయితే నిన్న ఏం జరిగిందంటే, ఆయన వచ్చేటప్పుడు క్యాన్వాయ్ ఇచ్చింది. దాంతోపాటు ఏమైందంటే, విద్యార్థులు పాపం ఎగ్జామ్కి వెళ్తూ పాపం ఆగిపోవాల్సి వచ్చింది. 30 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాంటివి అయితే కొంచెం ఇబ్బంది. కానీ ట్రాఫిక్ చూసుకోవాలి. ఏ నాయకులైనా ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ట్రాఫిక్ విషయంలో అయితే అందరం ఇబ్బంది పడుతున్నాం. ఎగ్జామ్ కూడా జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. అది పెందుర్తి సంబంధించి ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో 30 మంది గైర్హాజరయ్యారు. క్యాన్వాయ్ వచ్చేటప్పుడు పోలీసులు ఆపడం వల్ల 30 నిమిషాలు లేట్ అయింది అంటున్నారు. ఇక్కడ కూడా చాలా సార్లు ట్రాఫిక్ జామ్ అవ్వడం, మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడడం అదైతే సహజమే. కానీ అది ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే అది కామనే అవుతూనే ఉంది. లాస్ట్ ప్రభుత్వంలో కూడా అలాగే ఉంది, ఈ ప్రభుత్వంలో కూడా అలాగే ఉంది. ఆపేసి జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సేమ్ అంతే, అలాగే ఫేస్ చేశాయి. ఇక్కడ సేమ్ ఏ ప్రభుత్వమైనా ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాలాంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. గత ప్రభుత్వాలు రోడ్లు సరిగ్గా వేయలేదు, నేను అన్నీ చేస్తానంటున్నాను. అది మాత్రం నిజమండి.
చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా సరే రోడ్లు బాగా వేస్తారు, బాగా చేస్తారు. వచ్చే 5 ఏళ్లలో కూటమి ప్రభుత్వ జెండాలు రెపరెపలాడు. లాస్ట్ ప్రభుత్వంలో ఏమీ లేదు మనకి, రోడ్లు అవి ఏమీ లేదు. ఇప్పుడు ఈయన వచ్చాక ఇక్కడ విజయవాడలో చాలా మట్టుగా రోడ్లు అయితే వేశారండి. నేను రోజు డ్యూటీ చేస్తాను కాబట్టి చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే నిన్నటి సభలో ఏదైతే ఉందో 15 ఏళ్ల పాటు ఉండేటట్టు చూడండి, మాకు కొంత సమయం ఇవ్వండి, మిగతా అన్ని సక్రమంగా చేస్తాను. అటు సైడ్ వాళ్ళకి మూఢనమ్మకాలు ఎక్కువ అంట, అటు జోలు వెళ్ళొద్దంట. మన్యం ప్రాంతాల్లో ఉంటారు కదా, వాళ్ళకి మూఢనమ్మకాలు ఎక్కువ 9 మంది దాకా చనిపోయారు, అటు సైడ్ వెళ్ళొద్దంట. అయితే అవ్వండి ఒకసారి. ఎలా అనిపిస్తుంది మరి మిగతా సంక్షేమ పథకాలు చేస్తే అప్పుడు తెలుస్తుంది సార్, ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేశాక చూడాలి. ఈ రోజు చూసుకుంటే ఈరోజు జగన్ గారు ఏదైతే ఉందో రాప్తాడ్ నియోజకవర్గంలో కార్యకర్తను పరామర్శకి వెళ్తున్నారు, ఆయన చనిపోయారు, ఎలా అనిపిస్తుంది? ఆయన ప్రజల్లో మమేకం అవుతున్నారు, ఇప్పుడు వస్తున్నారు. ఒకప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రజల్లోకి రాలేదు, ఉన్న వాస్తవం అయితే. ఆయన ఎక్కడో ఉండి ఏదో చేయించేవారు కానీ అందుకే ఆయనకి ఓట్లు అయితే రాలేదని అనుకుంటున్నా. ఆయన అమ్మ ఒడి ఇవన్నీ ఇచ్చినా సరే ప్రజల్లోకి రావాలి కదా. ఎవరైనా ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టం ఏంటన్నా తీరుస్తేనే కదా. మరి ఇప్పుడు ఈ చూసుకున్నట్లయితే అడవితల్ల సంబంధించి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ అయినట్టు అవ్వచ్చండి. లేవంటున్నారు, ఒక పక్క ఏమో చాలా మందికి పనులు లేవంటున్నారు, ఎలా అనిపిస్తుంది? వర్క్లు అవి ఉండట్లేదు, చాలా ఇబ్బందిగానే ఉంది, కష్టమే, రేట్లు పెరిగితే ఆదాయం లేదు కదా. ఆదాయం ఉండాలి. చూసుకుంటే కూడా పెట్రోల్ రేట్లు పెరిగినాయి, పాలపైన లేకపోతే పెరుగుల పైన ఏట్లు చూసుకున్నా రేట్లు పెరుగుతాయి. ఇంకా అన్నీ పెరుగుతున్నాయి, మనకేమో ఆదాయం లేదు. దాన్ని బట్టి ఎలా ఉంది సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా ఒక పక్క డిప్యూటీ సీఎంగా, ఆయన పనితీరు ఎలా ఉంది? ఇంకా ఆయన గురించి మనకు తెలియదు. ఏమనుకుంటున్నారు ఈ 9 నెలలు ఎలా ఉంది? అలా ఏదో అనుకుంటా ఉంటాను. కూటమి ప్రభుత్వ పాలనలో అనేక సంక్షేమాలు చెప్పున్నారు సార్, కొంచెం సమయం పట్టినా ఇస్తామంటున్నారు కదా. ముందు ఆయన ఎలా అనిపిస్తుంది? పర్లేదా? అట్లే కాదు, చాలా పాడైపోయింది, ఏమంత బాగా. అంటే సంక్షేమ పథకాలు 9 అప్పుడు ఉండేవి, ఇప్పుడు ఏమో 6 పథకాలు కదా. అయ్యాన్ని పథకాలు పెట్టారు కానీ ఇది రాట్లా, చాలా మంది ఎగ్గొట్టారు, చాలా మందికి. ఏం మరి ఇంకేమన్నా అప్లై చేసుకున్నవి ఉన్నాయా పథకాలు రావాల్సింది? అమ్మఒడి అయ్యని అన్నారు, అయ్యని మొత్తం అయిపోయింది. తర్వాత ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చి కొంతమంది ఎగ్గొట్టాడు. విద్యుత్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి? భారంగా ఉన్నాయా, పర్లేదంటారు? ఇవి పెంచేశాడు. చూసుకుంటేనే పవన్ కళ్యాణ్ గారు నిన్న అడవి తల్లి బాట అని చెప్పి ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళి వచ్చారు, ఎలా అనిపించింది? ఆయన కూడా తిరుగుతున్నారు కదా. తిరిగినా వీళ్ళందరూ వీళ్ళు ఒకటే, చంద్రబాబు నాయుడు ఒకటే. ఆయన ఏమంటున్నారంటే గతంలో రోడ్లు అవన్నీ సరిగ్గా లేవు మన్యం ప్రాంతాల్లో, అవన్నీ కట్టిగా వేసేస్తాం ఈసారి అంటున్నారు, కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. రోడ్డు అయితే రోడ్డు వేయడం వల్ల ఏంటి, రోడ్లు అయితే సరిపోద్దా? జనాలకి ఏదో చేయాలి కదా, జనాలు మంచిగా ఏం చేయలేదు ఇంతవరకు. మరి పథకాలు మొత్తం ఇవ్వట్లా, కొన్ని ఆపేశారు. ఇదే సభలో ఒక 15 ఏళ్ళన్నా ఇస్తే డెవలప్మెంట్ చూడొచ్చు అంటున్నారు. 15 ఏళ్ళు ఉంటారు ఖచ్చితంగా, కష్టమే. తదుపరి ఎలా ఉంటుంది అంటారు? అంటే 4 ఏళ్ళు భవిష్యత్తులో ఉద్యోగ కల్పన కూడా అంటున్నారు కదా. ఉద్యోగం అంటే చదువులో ఇస్తే పర్లేదు, మరి వాళ్ళకి ఇస్తారు, నాకు నమ్మకం లేదు కదా. ఇదే సభలో ఏమంటున్నారంటే ఓట్లు వేసినా వేయకపోయినా వాళ్ళకి మేము న్యాయం చేస్తాం ఈసారి. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం పైన 15 ఏళ్ళు ఎలాగైతే ఈయన ఉన్నారు మోడీ గారు, అలాగే మేము ఉండాలనుకుంటున్నాము, వచ్చే 5 ఏళ్లలో మా కూటమి జెండా రెపరెపలాడాలి మన్యం ప్రాంతాల్లో అంటున్నారు. ఎలా రెపలాడదు పాడదు కానీ ఓట్లు వేసిన అయిపోయినంటే ఓట్లు వేస్తేనే దిక్కుమొక్కులు. అమరావతి పూర్తయినా రాదు, ఏదైనా ఊరికి అక్కడ చెప్తారు అంతే, అది చెప్తే మాత్రమే పని అవుతుంది. మరి ఏమంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాప్తాడ్ నియోజకవర్గ పర్యటన ఉంది, కార్యకర్తలు ఎవరో చనిపోయారు గొడవలో, ఆయన కూడా పరామర్శిస్తున్నారు, ఆయనకు కూడా ఏమైనా అవకాశం ఉంటుంది అంటారు మళ్ళీ నెక్స్ట్ ఆయనకి అవకాశం ఉంటుంది నా లెక్క అయితే. ఎందుకంటే పథకాలు అమలు ఎలా అనిపిస్తుంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఈ అమ్మఒడి ఇవన్నీ ఇస్తారు కదా, పథకాలు బాగానే ఇస్తాడు, జగన్కే కొద్దిగా అవకాశం ఉంది. తర్వాత నిన్న చూసుకుంటే కనుక నిన్న ఏప్రిల్ 7 ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ హాస్పిటల్ ఆగిపోయినాయి సార్, కొంచెం అది పునరుద్ధరిస్తే బాగుంటుంది అంటున్నారు, పాత బకాయిల వల్ల ఆపేసారు. పాత బకాయిలు ఆపేశారంటే
వాళ్ళు చూసుకున్నారు ఏదైనా కానీ వాళ్ళు చూసుకున్నారు. అక్కడ ఇది జరిగే పని కాదు నా అంచనా ప్రకారం. నిన్న పాపం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన విద్యార్థులు కొంతమంది పాపం ఆగిపోయారు ఆయన కాన్వాయ్ వల్ల. పాపం ఇంటర్ విద్యార్థులు ఇంటర్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ జేఈ రాయడానికి వెళ్తుంటే ఏదైతే ఉందో నియోజకవర్గంలో విశాఖపట్నం నియోజకవర్గంలో వెళ్తుంటే ఆగిపోయినందువల్ల 30 మంది గైరు హాజరయ్యారు పరీక్షకి. ఈ కాన్వాయ్ వల్ల, పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వల్ల ఏమంటారు దాని గురించి? అదే జనరల్గా వెళ్తుంటే వీళ్ళు ఆపేశారు పాపం. దానివల్ల పరీక్ష లేట్ అవుతుందో వాళ్ళని అలౌ చేయలేదు. నెక్స్ట్లో పెడతాడు. పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తిలో జరిగింది ఘటన. పాపం వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అది ఇప్పుడు పోయినా తర్వాత మళ్ళీ పెడతాడు. ఏదో రకం ఎగ్జామ్ పెడతాడు. అది కానీ గ్యారెంటీ. మరి ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 15 ఏళ్ళు టైం ఇద్దామంటారా ఏంటి? మరి పథకాలు లేట్కి ఇచ్చినా పర్లేదు. పథకాలు లేట్ అసలు ఏదో కరెంటు బిల్లు ఎంత పొడిగి పెంచాడు. కరెంటు బిల్లు జ్ఞాడ ఒకళ్ళు కరెంటు బిల్లు మంటెక్కిపోతుంది. మరి పప్పులు గిప్పులు నూనె మొత్తం అయ్యో రేట్లు పెరిగిపోయినాయి. మరి కూటమి ప్రభుత్వం 10 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? చూసుకున్నట్లయితే అభివృద్ధి ఫోకస్ అంటున్నారు కదా, దాంతోపాటు ఉద్యోగ కల్పన బాధ్యత అంటున్నారు. ప్రస్తుతానికి జనం మాత్రం ప్రశాంతంగా బతుకుతున్నారు. అభివృద్ధి ఎలా ఉన్నాయి కానీ అభివృద్ధి బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఇంతకుముందు అవస్థలు పడ్డాం కాబట్టి ఇప్పుడు అవస్థల నుంచి మెల్లిగా బయటకు వస్తున్నాం. ఓవర్ నైట్ ఏది కావాలంటే కాదు, అయితే టైం పడుతుంది. సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఏదైతే ఉందో అరకులో పర్యటించారు. ఏదైతే ఉత్తరాంధ్ర వ్యవహారంలో కూడా ఎక్కువ శాతం ఫోకస్ చేస్తున్నారు ఈసారి. ఎలా అన్నిటి మీద ఒకేసారి ఫోకస్ చేయాలంటే అవన్నీ పని కదండి. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఊరిని తొందరపడి వాళ్ళని ఊరికి సతాయిస్తే వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? మన చిన్న కుటుంబంలోనే మనం చేసుకోలేకపోతున్నామే. అలాంటిది అక్కడ ఎలా చేసుకుంటారు వాళ్ళు? ఇంత పెద్ద సంస్థను చేయాలి అంటే ఒక 15 ఏళ్ళు టైం ఇవ్వమంటున్నారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అయితే కనుక 15 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే 5 ఏళ్ళు పోయింది, 30 ఏళ్ళకి వెళ్ళిపోయినా వెనక్కి. 5 ఏళ్ళ పరిపాలనలో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం కాబట్టి మనకి ఇప్పుడు 20 ఏళ్ళు మినిమం ఇవ్వాలా. ఇస్తే కానీ మనం డెవలప్ కాము. ఏదైతే ఉందో ఓటు వేసినా వేయకపోయినా ఆంధ్రప్రదేశ్ని మేము ఆదుకోవడం తప్పనిసరి. ఈసారి ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో కూటమి ప్రభుత్వం పాజిటివ్గా వెళ్తుంది. పాజిటివ్గానే ఉంటుంది. ఇంకేం అంశాలు బాగున్నాయి సార్ అంటే నిన్న ఈ కాన్వాయ్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ నడుస్తుంటే జేఈ అడ్వాన్స్డ్ రాసే పరీక్ష పాపం విద్యార్థులు లేటుకి వెళ్ళడం జరిగింది. ఆ విషయం కొంచెం గందరగోళంగా ఉంది వార్తా ఛానల్స్. ఎందుకంటే ఏమండి, చదువుకునే వాళ్ళకి శ్రద్ధ ఉండాలి, టైంకి వెళ్ళాలంటే వెళ్ళాలి. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లేటుగా వెళ్ళిపోయి వాళ్ళు అక్కడికి వెళ్ళి గందరగోళం చేస్తే దానికి బాధ్యతలు ఎవరు? ఎన్ని పట్టించుకుంటారు ప్రభుత్వం మాత్రం? దగ్గర 30 మంది గైరు హాజరు అంటే మామూలు విషయం కాదు. విషయం కాదు, కానీ వాళ్ళు కూడా శ్రద్ధ వహించి వెళితే బాగుంటుంది. అని అన్నీ ప్రభుత్వమే చేయాలి, అమ్మా నాన్న చేయాలంటే ఎక్కడ చేస్తారు? ఒక కుటుంబంలోనే. కాబట్టి పిల్లలు కూడా చేసుకుంటూ ఉండాలి, నలుగురు కలిసి. ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారు అంటే వాళ్ళ రాప్తాడు నియోజకవర్గ పర్యటన ఉంది. కార్యకర్తలు కొట్టుకోవడం వల్ల ఒక ఆయన చనిపోతే పరామర్శకు వస్తున్నారు. ఎలా ఉంటుంది? ఆయన కూడా ప్రజల్లో మమేకం అవుతున్నారు. మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉంటుంది? ఆయన మమేకం అవుతే ఏమో ఎలా ఉంటుందో మనం చెప్పలేం కానివ్వండి. ప్రస్తుతానికైతే దెబ్బతిన్నాం కాబట్టి ఎవరికి అంత ఒపీనియన్ లేదు అని నేను అనుకుంటున్నాను. అంటే కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే వచ్చే 5 ఏళ్లలో ఈ నియోజకవర్గాల్లో ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు కానివ్వండి, ఏదైతే అరకు కానివ్వండి, ఇలాంటి ప్రాంతాలు అంటే ఏదైతే మన్యం ప్రాంతాల్లో వాళ్ళకి మా జెండా రెపరెప ఆడాలి ఖచ్చితంగా అంటుంది. అవుతుందండి. అన్నీ సవ్యంగా చేసుకుంటూ వస్తే రెపరెప ఆడుతుందండి. వాళ్ళని కాదని ఎవరు అంటం లేదే. మనశ్శాంతి లేకుండా బ్రతికేటువంటి పరిస్థితి కల్పించినప్పుడు అందరూ మరి విసిగెత్తిపోతారు. ఇప్పుడు ఆయన మాత్రం ఉండగలుగుతాడా చెప్పండి ప్రశాంత వాతావరణం లేకపోతే? నిన్న ఇదే సభలో అనడం జరిగింది, మూఢనమ్మకాల వైపు వెళ్ళొద్దు, మన ఆలోచనే మన ప్రమాదం వైపు తీసుకెళ్తుంది. మూఢనమ్మకాలు అంటే మూఢనమ్మకాలు కాదండి, కొన్ని నమ్మవలసిందే. వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ. మన ధర్మదేశం ఇది, మన కర్మదేశం. అన్ని కర్మల ప్రకారం నడుస్తూ ఉంటాయి. అంతేగాని మూఢనమ్మకాలు మాత్రం కాదు. అది ఊరికనే వీళ్ళు ఏదో ఒకటి సాకు పెట్టుకొని మాట్లాడుతున్నారు కానీ అది కాదు మూఢనమ్మకాలు. రైట్.